హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అఖిల అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుంటున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలోకి వస్తే సెప్టెంబర్ 20th మా పిల్లలు ఇద్దరిది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశామండి. మెడ్రిడ్ నుంచి వచ్చిన తర్వాత మేము చేసుకున్న ఫస్ట్ సెలబ్రేషన్స్ అయితే ఈ ఇయర్లో మా పిల్లలిద్దరిది బర్త్డే. ఎందుకు ఇద్దరిది ఒకేసారి చేశాము అంటే బాబుది సెప్టెంబర్ 16th అండ్ పాపది సెప్టెంబర్ 30th. సో అందుకని ఇద్దరిది ఒకటేసారి చేయాల్సి వచ్చింది. ఎంబటెంబటే కాకుండా నార్మల్ బర్త్డేస్ ఎట్లా ఆ డేట్ ప్రకారం మళ్ళీ మేము ఇంట్లో వరకు చేసుకున్నాం. అందరినీ పిలుచుకొని చేసుకోవాలి అంటే వీకెండ్ ఒకటి అవ్వాలి, అందరూ రావాలి, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని చేసుకోవాలంటే వీకెండ్ అయితే అవ్వాలి. అందుకని ఆ మధ్యలో అన్నీ ఈ 2 డేట్స్ 16th అండ్ 30th మధ్యలో చూసుకొని అందుకని సెప్టెంబర్ 20th అయితే చేసాము. ఎందుకు ఇంత లేటు అయిందంటే సారీ అండి. ఇప్పుడిప్పుడే కదా నేను కొంచెం స్టార్ట్ చేస్తున్నాను. నేను అలవాటు చేసుకోవడం, అందులో ఎడిటింగ్ ఇవన్నీ, అందుకని లేట్ అయింది. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానని అనుకుంటున్నాను. అలానే మీ సపోర్ట్ కూడా కావాలి. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ప్లీజ్ అండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే వ్యూస్ కూడా ఇవ్వండి. ఇది మాకు దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్ అయితే ఒకటి తీసుకొని ఈ బర్త్డే పార్టీ అయితే చేసాము. పిల్లలిద్దరిది బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఫంక్షన్ హాల్ వచ్చేసి బృందావన్ ఫంక్షన్ హాల్లో అయితే చేసాము. అలానే డెకోర్ వచ్చేసి బెలూన్స్ అన్లిమిటెడ్ వాళ్ళండి. చాలా అంటే చాలా బాగా చేశారు. నేను పింట్రెస్ట్లో నుంచి చూసి వాళ్ళకి చూపించగానే యాస్ట్రీస్ ఎలా ఉందో అలా పిల్లలిద్దరు అయితే చేశారు. ఇప్పుడు ఇక బర్త్డే పార్టీ థీమ్ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ అయితే చేసామండి. బాబుది స్పేస్ థీమ్, పాపది ఎల్సా థీమ్. మా పాప అయితే ఫుల్ ఫిక్స్ అయిపోయి మమ్మీ నాకు ఎల్సా థీమే కావాలి, ఇంకా నాకు ఏ థీమ్ వద్దు అని చెప్పి పాప ఎల్సా థీమ్ చేయించుకుంది. ఎందుకంటే పాపకి తెలుసు కాబట్టి పాప ఎల్సా థీమ్ అని చెప్పి చేయించుకుంది. వాడికి ఇంకా అంత తెలీదు, అందుకని ఇంకా వాడికి స్పేస్ థీమ్ అయితే ఇద్దరికి ఈక్వల్ బెలూన్స్ మొత్తం ఈక్వల్గా ఉండాలి, కలర్ కాంబినేషన్స్ అని చెప్పి అట్లా సెట్ చేశాను. పాపది ఎల్సా థీమ్ అండ్ బాబుది స్పేస్ థీమ్. కేక్స్ కూడా నేను అలానే బేక్ చేయించానండి. ఇంట్లో హోమ్ బేకర్స్ వాళ్ళ దగ్గర బేక్ చేయించాను. కానీ టేస్ట్ అవి చాలా బాగున్నాయి. చాలా క్లియర్గా చేశారు వాళ్ళు కూడా నీట్గా. అన్నీ నీట్గా అయితే చేశారు. పిల్లల డ్రెస్సెస్ విషయానికి వచ్చేసి ఒక పేర్ సెట్ వచ్చేసి నేను రెడ్ టీషర్ట్, డైనోసార్ రెడ్ టీషర్ట్, బ్లూ కలర్ ప్యాంట్స్ అవైతే నేను ప్యాంటులూమ్స్లో తీసుకొని టీషర్ట్ మీద నేను వాళ్ళ నేమ్స్ అయితే కస్టమైజ్ చేయించాను. పాపది మనశ్వి అని చెప్పి, బాబుది మన్విత్ అని చెప్పి కస్టమైజ్ అయితే చేయించాను ఆ రెడ్ టీషర్ట్స్. మిగతావి ఇంకొకటి మెయిన్ కేక్ కటింగ్ అప్పుడు వచ్చేసి ఎంట్రీకి అయితే ఒక డ్రెస్ వేశాను. కేక్ కటింగ్ అప్పుడు పిల్లలిద్దరికీ చేంజ్ చేసి మళ్ళీ వేరే డ్రెస్సెస్ వేశాను. ఎంట్రీ అప్పుడుదే నేను ప్యాంటులూమ్స్లో వాళ్ళది మదీనా కూడా ప్యాంటులూమ్స్లో అక్కడ కస్టమైజ్ చేయించాను. వాళ్ళ టీషర్ట్స్ మీద పేర్లు వేయించి విత్ బొమ్మలు పెట్టించి నేనైతే కస్టమైజ్ చేయించాను వాళ్ళవి టీషర్ట్స్. కేక్ కటింగ్ అప్పుడేమో నేను పాపది తరుణీలో తీసుకున్నాను, మదీనా కూడా తరుణీలో తీసుకున్నాను. బాబుది వచ్చేసి సిఎంఆర్లో తీసుకున్నాను. వాళ్ళిద్దరివి. అలానే మా అవుట్ఫిట్స్కి వచ్చేసరికి నేను పాప మ్యాచింగ్ చేసాం, మా బాబు మా హస్బెండ్ మ్యాచింగ్ చేశారు. సో నా శారీ వచ్చేసరికి నేను రామచంద్రపురం సౌత్ ఇండియాలో తీసుకున్నాను. నేనైతే నా శారీ బెనారస్లో తీసుకున్నాను. ప్లీజ్ అండి, వీడియోస్ని చూసి ఆదరించి లైక్ చేసి షేర్ అయితే చేయండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ అయితే మాకు మా ఫ్యామిలీకి అయితే కావాలి. ఇప్పుడు నేను ఈ జర్నీని స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ అండి,
మీరు అనుకుంటే ఏదైనా చేస్తారు. ప్లీజ్ అందరినీ ఇలానే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎవరిని అయితే ఎట్లా అంటే అట్లా డిస్కరేజ్ మటుకు చేయొద్దు. ప్లీజ్ 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 సపోర్ట్ అయితే చేయండి. అలానే ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంకో పార్ట్ కూడా ఉంది. చాలా పెద్ద వీడియో అయితే నేను హాఫ్ చేశాను. పార్ట్ 2 కూడా రేపు రేపు పోస్ట్ చేస్తాను. ప్లీజ్ అండి, ఈ పా ఇది మా పిల్లలిద్దరిని బ్లెస్ చేసి, మా ఫ్యామిలీని బ్లెస్ చేసి, నన్ను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలని చెప్పి అయితే అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి. నేను ఈ వీడియోకి ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. ఎంజాయ్ చేయండి. అలానే ఇక్కడ 2 థింగ్స్ అయితే చెప్పాలండి, మర్చిపోయాను నేను. అవి ఫోటోగ్రాఫర్స్ వచ్చేసరికి మా హౌస్ దగ్గర ఉండే వాళ్ళకైతే ఇచ్చాను నేను. వాళ్ళు చాలా బాగా పేషెన్స్గా తీశారు. నిజంగా పిల్లలిద్దరికి, పాపకి ఫుల్ హై ఫీవర్ ఉన్నా కూడా పాపం అది ఎంజాయ్ చేస్తూ తీయించుకుంది. అండ్ వాళ్ళు అట్లనే తీశారు. నిదానంగా అందరినీ కవర్ చేస్తూ అయితే తీశారు. అలానే పిల్లలవి కిడ్స్ రిటర్న్ గిఫ్ట్లు వచ్చేసరికి నేను బాలానగర్కి అయితే వెళ్ళాను. బాలానగర్ హోల్సేల్ షాప్లో అయితే తీసుకొచ్చాను. కిడ్స్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ, అడల్ట్స్కి కానీ, పెద్దవాళ్ళకి కూడా నేను అక్కడే తీసుకొచ్చాను. పిల్లలకి ఇచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి ఇవ్వకపోతే బాగోదు కదండి. అందుకని వాళ్ళకి కూడా అక్కడే బాలానగర్లోనే వెళ్ళి తీసుకొచ్చాను. అక్కడ కూడా రీజనబుల్ ప్రైస్లోనే మనకు అన్నీ బాగా అయితే దొరుకుతున్నాయి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ. బేగం బజార్ లాగానే అక్కడ కూడా బాలానగర్లో ఒక షాప్ అయితే ఉంది. లోపలికి ఉంటుంది అది. కానీ అన్ని వెరైటీస్ మన హౌస్కి సంబంధించి రిటర్న్ గిఫ్ట్లు, బ్యాగ్స్ అన్నీ అయితే ఉన్నాయండి. చెక్అవుట్ అయితే చేయండి వాళ్ళని. మీకు ఏదైనా ఈవెంట్స్ ఉన్నా, బర్త్డేస్, హౌస్ వార్మింగ్స్, మ్యారేజెస్ ఏమన్నా ఉన్నా కూడా అక్కడ మీరు వెళ్ళైతే చూసుకోవచ్చు. ఓకే అండి, ఎంజాయ్ చేయండి వీడియోనైతే.